అనలిస్ట్ ప్రభు గారు మొన్న మనం మాట్లాడుకున్నాం లక్షలోపు రావచ్చా అంటే 1,20,000 25,000 వరకు మ్యాక్సిమం రావచ్చు, అంత ఛాన్స్ లేదన్నారు. బట్ మళ్ళీ గోల్డ్ కొంత మూమెంటం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల కారణంగా చెబుతున్నారు. మీ అంచనా ఏంటి సార్? ఇంకా మళ్ళీ స్పైక్ కంటిన్యూ అవుతుందా లేదంటే కొంత ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందా గోల్డ్ విషయంలో? ఆయన 80% అటాక్ చేసేటట్టే ఉన్నారు. ఎందుకంటే అది ప్రొలాంగ్ చేసేటట్టు లేదు, కానీ మేబీ వాళ్ళ నైట్ స్టార్ట్ చేసి సండే నైట్ కి క్లోజ్ చేయటం. ఎందుకంటే వారిని నేను కూడా ఆపాను ఒక కౌంట్ కోసం అన్నట్టు చేస్తారేమో అని ఒక ఇది ఉందండి, న్యూస్ లో ఉంది. సో అందుకని కొంచెం ఫ్లేరప్ ఆ ఇష్యూ ఉంది. దాని అనుగుణంగా కొంచెం ఇది అవ్వచ్చు. ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించరు అనేది కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్లు కూడా నెక్స్ట్ క్వార్టర్ తగ్గించరు, ఆ పైన క్వార్టర్ తగ్గిస్తారు అనేది ఆ ఎఫెక్ట్ పడింది. కాబట్టి కొంచెం ఇవి తేడానే ఉన్నాయండి. ఓకే, అంటే ఇప్పుడు గోల్డ్ కొనుగోలు అనేది కరెక్టా లేదంటే వేచి చూడాల్సిన అవసరం ఉందా? అందుకే నేను చెప్పింది, ఎప్పుడైనా సరే స్టాగర్డ్ మేనర్ లో గోల్డ్ అవసరార్థం ఎంత కావాలో పార్ట్ గా కొనుక్కోవటం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు పెరిగినప్పుడు ఏమో కొన్నది మనకు పెరిగింది అనిపిస్తుంది, ఒకవేళ తగ్గితే ముందు కొనేది ఇంకా తక్కువలో వస్తుంది అనిపిస్తుంది. అందుకని ఒకేసారి కొనుక్కుంటా కొంచెం పార్ట్ గా ఆ టైప్ లో కొంటే బెస్ట్ అని అనుకున్నాం అప్పుడు. ఓకే, ఎందుకంటే ఒకేసారి కొంటే మళ్ళీ ఇప్పుడు వారు ఏదైనా రాదనుకోండి, సపోజ్ ఈ 5 రోజులు ట్రేడింగ్ లో రాదనుకున్నాం, ఈ 5 రోజులు సమాప్తం అయిపోయింది. సో ఈ సాటర్డే సండే ఏమన్నా వస్తుందా ఆయన? ఎందుకంటే ఒక చేస్తాను అటాక్ చేసి మళ్ళీ నేనే ఆపాను అన్నట్టుగా ఉంటుందా? మాక్సిమం సండే నైట్ క్లోజ్ చేశారు అనుకోండి, మళ్ళీ మండే మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈక్విటీ మార్కెట్. అప్పుడు కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి ఈక్విటీ. లేదు షార్ట్ టర్మ్ గా లేదా వెనుజులా టైప్ లో ఏమైనా అబ్డక్ట్ చేసి దాని ప్రకారం అనుగుణంగా ఏమైనా చేస్తారా అంటే డిఫరెంట్ స్టైల్లో ఆయన ఏ రకంగా చేస్తాడని ఇంకా తెలియదు. అంటే ఇన్స్టెంట్ లాగా అబ్డక్ట్ చేసి అలా చేస్తారా లేకపోతే అటాక్ చేస్తారా? ఎందుకంటే మొత్తం ఇది చేస్తున్నారు కాబట్టి చుట్టూతో కూడా అన్ని వార్ ప్లేన్స్ అన్ని ఉన్నాయి. సో అంత సివియర్ గా చేయకపోవచ్చు, ఎందుకంటే అటు నుంచి కూడా కొంచెం ఇదే ఉంది. సో చేయకపోవచ్చు అనేది, ఒకవేళ చేసినా ఎమ్మటే క్లోజ్ చేయొచ్చు, అంత ప్రొలాంగ్ చేయకపోవచ్చు అనేది ఉంది. అందుకనే కొంచెం ఇవాళ ఇదైంది. మళ్ళీ మండే మార్కెట్ కనుక ఈ న్యూస్ కనుక సబ్సైడ్ అయితే మళ్ళీ ఈక్విటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇవాళ కూడా కొంచెం బాగా పడింది. నేను ఎందుకు పడిందో తెలియదు, కేవలం ఇదేనండి న్యూస్ ఇదే. నిన్న మార్కెట్ అంత పడాల్సిన పర్లేదు. ఇప్పుడు 1,000 crores ఎఫ్ఐఎస్ అమ్మారు. 1,000 crores అమ్మినప్పుడు అంత తక్కువైనప్పుడు మార్కెట్ అంత పడాల్సిన పర్లేదు. 400 points 500 points అంత పడాల్సిన పర్లేదు. సో ఎందుకు పడింది అంటే మెయిన్ ఇదే కొంచెం ఇది ఉంది, ఆ న్యూస్ వల్లే కొంచెం ఇదైంది. మరి ఈ రోజు కూడా మార్కెట్లు పడ్డాయి కదా సార్ బాగానే? ఈ రోజు కొంచెం పర్వాలేదు కానీ మార్నింగ్ ప్లస్ ఏ ఉంది, మైనస్ నుంచి ప్లస్ కే వచ్చినాయి కదా సార్ ఇవాళ. ఓకే, అంత మార్కెట్లు ఏం పడలేదు, అంటే అంత ఎఫెక్ట్ కనపడలేదు. సో ఏదైనా ఇవాళ చూస్తే నిఫ్టీ 50 షేర్స్ మీకు లాస్ట్ లో 116 points ప్లస్ లో ఉందండి, 25,571 ఉంది. ఓకే, కానీ సిల్వర్ కొంచెం బిగ్ స్పైక్ వచ్చినట్టు కనిపిస్తుంది కదా సార్? సిల్వర్ ఒక్కసారిగా 15,000 పెరిగిందని ఆల్రెడీ డిబేట్ లో ఉన్నారు సార్. మొన్న మీతో పాటు డిబేట్ లో పాల్గొన్న అంటే మన ముఖ్యంగా జ్యువెలర్స్ డైరెక్టర్ కృష్ణ దాచపల్లి గారు ఉన్నారు. అదే సిల్వర్ కి మాత్రం ఒక బిగ్ స్పైక్ వచ్చిందని అంటున్నారు, 15,000 పెరిగింది ఒక్కసారి. అవునండి, ఎందుకంటే 330 దాకా ఈ న్యూస్ లేదు, మార్కెట్ లో ఉన్నంత సేపు న్యూస్ లేదు. మార్కెట్ అయిపోయిన తర్వాత ఈ వార్ ఏదైనా రావచ్చు అనేది న్యూస్ ఉంది కాబట్టి కమోడిటీస్ లో మార్కెట్ లో కొంచెం స్పైక్ అయింది ఒక్కసారి. చేయొచ్చు అనేది మండే కనుక ఇది సబ్సైడ్ అయిపోతే కొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఆయన 2-3 రోజులు కంటిన్యూ చేసేటట్టయితే ఇంకొంచెం స్పైక్ అయ్యే ఛాన్సులు ఉంటాయి.